गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 38వ పాఠము 21/6/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అను గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వారు. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవాట్స్కీ తెలిపినారు.
దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMT హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ ను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదం పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఈరోజు జూన్ 21 ప్రత్యేకమైన రోజు, యోగా దినోత్సవముగా, అంతర్జాతీయ యోగా దినోత్సవముగా ఈరోజు ప్రాచుర్యాన్ని కలిగించారు. యోగా గురించి 2 నిమిషాలు చెప్పుకొని 2 విషయాలు మన కార్యక్రమంలోకి వెళదాం. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా గురించి ఒక గొప్పతనం ఏంటో, ఎందుకు ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రత్యేకంగా ఒకరోజు అంతర్జాతీయంగా ఒక రోజు దీనికి కేటాయించి దినోత్సవం ఒక ఉత్సవం లాగా చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది ఎవరో ఒక మతానికో ఒక జాతికో సంబంధించింది కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త మానవాళి దీన్ని ఉపయోగించుకోవడానికి ఎందుకు ఉత్సాహపడుతున్నారు తెలుసుకుందాం. ఇవాళ ఆసనాలు వేస్తూ శరీరాన్ని చురుగ్గా కదిలిస్తున్న నివేదిత జోషి. ఆ నివేదిత జోషి అన్న యొక్క విజయగాథ 2 మాటల్లో మనం చెప్పుకుంటే ఈ యోగాకి సంబంధించి ఇంత గొప్ప విషయం ఉందో, అందువల్ల ఆ గొప్పతనం చేత ప్రపంచ ప్రజలందరూ దానికి ఆకర్షితులై యోగా దినోత్సవం ఒక రోజుని కేటాయించుకునేటట్టుగా చేసింది. ఇవాళ ఆసనాలు వేస్తూ శరీరాన్ని చురుగ్గా కదిలిస్తున్న నివేదిత జోషి ఒకప్పుడు డిమ్స్క్ సర్వికల్ స్పాండిలోసిస్ తో 8 ఏళ్లు మంచం పట్టింది. పూర్తిగా మంచం మీద ఉండే పరిస్థితి. వీల్ చైర్లో తప్ప బయటకు రాలేకపోయింది. ఆమెను లేపి నిలబెట్టే మందే లేదు. వైద్య ప్రపంచం అంతా చేతులెత్తేసింది. ఈమె మంచానికి పరిమితమే అన్నట్టుగా చెప్పేశారు వాళ్ళు. కానీ యోగా మహాగురువు అయ్యంగార్ ఆమెను కేవలం 1 సంవత్సర కాలంలో యోగా ద్వారా నార్మల్ చేశారు. కొత్త జీవితం ఇచ్చారు. ఆమె యోగా శక్తిని తెలుసుకుంది. తనే ఉదాహరణ. మంచం మీద పరిమితమైనటువంటి ఆమెని లేపి నిలబెట్టారు. చక్కగా పనులు చేసుకునేటట్టు చేశాడు ఆ యోగా గురువు మహాగురువు అయ్యంగార్. పూనాలో ఉంటాడు ఆయన. జీవితాన్ని యోగాకి అంకితం చేసింది. అయ్యంగార్ యోగా విధానాల ద్వారా యోగా కేంద్రాన్ని నడుపుతూ మొండి రోగాలను దారికి తెస్తోంది. ఢిల్లీలో ఉందన్నమాట.
ఢిల్లీలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్కులో ఆమె యోగా కేంద్రం యోగక్షేమ ఎప్పుడు యోగ సాధకులతో కిటకిటలాడుతుంటుంది. దేశంలో యోగా గురువులు ఎందరో ఉన్నారు, కానీ నివేదిత జోషి ప్రత్యేకత మరొకటి ఉంది. ఆమె సాధన చేసేది అయ్యంగారు యోగా. మన దేశంలో యోగాకు విశేష ప్రచారం కల్పించిన గురువు వికేఎస్ అయ్యంగార్. ఆయన యొక్క ప్రియ శిష్యురాలు నివేదిత మహాముండి సమస్యలను కూడా అయ్యంగార్ యోగా ద్వారా జయించవచ్చు అని గురువు మళ్ళీ నిరూపిస్తుంది ఆమె. అయితే ఈ యోగాసనాలు ఒక్కదానికి పరిమితం కాకుండా పతంజలి భగవద్గీత మనకి ఎన్నో చోట్ల మనకి వీటి యొక్క వివరాలను ఇవి ఎలాగ చేయాలి ఏంటి అని అందించినది ఉంది. ముఖ్యంగా పతంజలి మనకి అష్టాంగ యోగాన్ని అందించారు. దాంట్లో ఒక భాగం ఇది. ఆ 8 భాగాల్లో ఒకటి ఆసన అనేది. ఇప్పుడు ఏమైందంటే మనం ఒక ఆసననే బయటికి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఒక్కదాన్నే ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తీగలాగితే డొంకంతా కదిలినట్టు అని ఒక సామెత ఉంది కదా. ఒకటి లాగామంటే ఇంకా మిగతాది ఆటోమేటిక్ గా అసలు ఏంటి ఈ యోగం ఏంటి, ఎవరు కనిపెట్టారు, ఎవరు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు, దీని యొక్క విశేషం ఏంటి అన్నప్పుడు మిగతా 7 కూడా వచ్చేస్తాయి. అప్పుడు మన నిత్య జీవితంలోకి ఈ యోగాన్ని తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఒక మతానికో, ఒక జాతికో, ఒక దేశానికో సంబంధించింది కాదు. ఇది సూర్యుడు ఎట్లాగా మొత్తం సృష్టికి ఆధారము, అట్లాగా మొత్తానికి ఇది పనికొచ్చేది. సమస్త మానవాళికి పనికొచ్చేది ఇది. అందరము దీన్ని అనుసరించవచ్చు అన్న భావంలోకి నెమ్మదిగా వస్తాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022కు థీమ్గా మానవత్వం కోసం యోగా ఎంచుకున్నారు. మనం ఏదైనా స్టడీ క్లాస్ పెట్టుకున్నారనుకోండి, లేకపోతే కన్వెన్షన్ పెట్టుకున్నాం అనుకోండి థియోసాఫికల్ సొసైటీ తరఫున, అటుక ఇండియన్ సెక్షన్ వారణాసిలో కానీ లేకపోతే అడయారులో కానీ పెట్టుకుని థీమ్ ఒకటి మనం కేటాయించుకుంటాం. అంటే ప్రధాన ఇతివృత్తం ఏంటి, ఈ సమావేశం ఎందుకు నిర్వహించుకుంటున్నాం, ఈ అధ్యయన శిబిరం ఎందుకు నిర్వహించుకుంటున్నాం అన్నట్టు. అలాగే ఈ 2022 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఏంటంటే మానవత్వం కోసం యోగా ఎంచుకున్నారు థీమ్ని. మానవత్వం కోసం యోగా ఎలాగా? ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో ఈ కసి, పగ, శత్రుత్వం, అసహనం, యుద్ధలాలస, ఆక్రమణ, వేధింపు ఇవన్నీ మనసు ఆడే గేమ్లో నుంచి వచ్చేవే. మనసు శాంతంగా ఉంటే సగం సమస్యలు తీరుతాయి. మనసును శాంతపరిచేదే, దాని అలజడిని తగ్గించేది ఒక అద్దంలాగా మారి మనల్ని మనకు చూపించేదే యోగా. ఈ మార్గంలో ధ్యానం చేసే కొద్దీ ఈ భూగోళాన్ని శాంతి వైపు మళ్లించాలనే భావన కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ యోగ సాధనలో ప్రశాంతత పొందాలి ముందు. అది మానవాళికి మేలు చేస్తుంది. యోగా దినోత్సవం సందర్భంగా అందరూ యోగ సాధకులు అవుదామని కోరుకుందాం. ఇది యోగా గురించిన ఒక విశేషం. ఇంకోటి ఏంటంటే యోగాసనాల వరకే పరిమితం కాకుండా అసలు దీని మొత్తం సంగతి ఏంటి అంటే, యోగము, యోగాభ్యాసం, యోగ జీవితం ఇవన్నీ దాదాపు ఒకే అర్థంలో ఉన్నట్టుగా అనుకుంటూ ఉంటాం, కానీ శాస్త్ర గ్రంథాలలో జాగ్రత్తగా వాడినప్పుడు ఒకే అర్థం కాదు. యోగాభ్యాసం అంటే ఈ సూత్రములలో చెప్పబడే విధానం. ఆ అభ్యాసం 8 అంగములతో కూడి ఉంటుంది. మన నిత్య జీవితాన్ని యోగాభ్యాసంతో చేయటం ఎట్లాగా? యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఈ 8 కలిపి అష్టాంగ యోగం అని చెప్పుకుంటాం. దీంట్లో ఒకటి మూడోది అయినటువంటి ఆసనము గురించే ఇప్పుడు మనం ప్రాచుర్యంలోకి వస్తాం. అందరం కూడా దాని పట్ల ఆకర్షితులై యోగాసనాలు అలాగే వేయాలి. ఎందుకంటే శరీరము
దేహము చక్కటి ఆరోగ్యకరంగా ఉండటానికి అది వీలవుతుంది కాబట్టి మరి ఆమె మంచానికి పరిమితమైన ఆమె లేచి చక్కగా తిరుగుతూ ఉన్నది. చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది. అందరికీ యోగా నేర్పడానికి ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టింది. అలా చేస్తూ ఉండాలి. అందరికీ శిక్షణ ఇస్తూ ఉంది. యోగాసనాల యొక్క ప్రభావం వల్ల. ఈ ఒక్కదానికే అంతగా జీవితాలు మారిపోతే, మిగతా 7 అంగాలకి సంబంధించింది కూడా మనం చేసుకుంటూ ఉంటే, ఇక జీవితం ఎట్లాగుంటుందో చూడండి. అప్పుడు యోగము అంటే కలయిక. కలయిక అంటే మనము, మన చుట్టూ ఉన్న ప్రపంచము. 2గా కనిపిస్తున్నది. ఈ 2 ఒకటే అవ్వటం. ఉన్నది ఒకటే. సమస్తము వ్యాపించి ఉన్నవాడెవడున్నాడో ఒకడే. ఇన్నిగా ఉన్నాడు అన్న భావనతో ఒకటిగా అంటే మొత్తం భగవంతుడుతో మనం కలియడము అన్నట్టుగా కూడా మనం అనుకోవచ్చు. జీవాత్మ పరమాత్మతో కలవడం. అలాగే దేహాత్మ జీవాత్మతో కలవడం. మొదటగా దేహాత్మ మన జీవాత్మతో కలిసి జీవాత్మ పరమాత్మతో కలవడం. ఉన్నది చివరికి పరమాత్మగా మిగిలిపోవడం అన్నట్లుగా ఈ యోగము అనే దానికి చెప్పారు. అలా అవటం దానివల్ల ఏంటంటే మనం నిత్య జీవితాన్ని యోగమయ జీవితంగా మలుచుకోవడం. దానికే ఈ 8 మొత్తం 8 భాగాలుగా ఇచ్చిందనమాట. యోగాభ్యాసం అనేది ఇందులో చెప్పబడిన సాధన. అలాగే కాబట్టి మొట్టమొదటిగా మన దినచర్య. మనం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు క్రమబద్ధం చేసుకోవాలి. అంటే నిన్న లేచిన వేళకే ఈ రోజు లేవడం, నిన్న భోజనం చేసిన వేళకే ఈ రోజు చేయడం, నిన్న నిద్రపోయిన వేళకే నిద్రపోవటం మొదలైనవి పాటించాలి. ఈ విధంగా అంటే యమముతో మనం మొదలు పెడతాం. రోజువారీ దినచర్యని మనం ఎలాగా చేయాలి అన్నది ఆ యమము, నియమము. వాటి ద్వారా యోగాసనాల ద్వారా అంటే ఒక దాని నుంచి ఇంకొకటికి దారి తీసేటట్టుగా. ప్రాణాయామం చేయడం. ప్రాణాయామానికి. దాని తర్వాత ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, చిట్ట చివరిగా సమాధి. ఈ స్థితులన్నీ విడివిడిగా స్థితులు కాకుండా మనం రోజువారీ దినచర్యని క్రమబద్ధం చేసుకునే కొలది మనము సమాధిలోకి సమాధి స్థితిలోనే జీవిస్తూ ఉండడం అనేది అలవాటైపోతుంది. ఇట్లా అన్ని ఒకదాని తర్వాత ఒకటి మన వైపుకి వచ్చేది. ఒక మాదిరిగా మనం ఈ యోగా దినోత్సవం సందర్భంగా అందరము యోగాకి సంబంధించినటువంటి మిగతా విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. ఆ కలయిక, ఆ పరమాత్మతో కలుస్తూ ఆ కలయికతో మనం పరమాత్మగానే ఇక్కడ జీవితాన్ని మనం కొనసాగించటం అన్నట్టుగా చేద్దాం. యోగాసనాల వరకే పరిమితం కాకుండా మన నిత్య జీవితాన్ని యోగమయ జీవితంగా మలుచుకోవడం. అంటే ఒక్కటే మన చుట్టూ ఉన్న వారి కోసం చేస్తూ ఉండడం. ఆ ప్రయత్నంగా అదొక్కటే మనల్ని ఈ మొత్తం ఎటువంటి దానికైనా తీసుకెళ్ళిపోతుంది. సరే. ఇది యోగా సంబంధించి. తర్వాత మనం 3 ప్రతిపాదనలైన తర్వాత 6 నంబర్డ్ ఐటమ్స్ గురించి మనం చెప్పుకోవాలి. అదే ఇప్పటి వరకు ఎలాగ చెప్పుకున్నామంటే సిక్స్ నంబర్డ్ ఐటమ్స్.
ఏదైనా విషయం ఉంటే ఒక ముక్కలో చెప్పండి బాబు, ఈ గోలంతా మాకెందుకు, వినటానికి కూడా సమయం లేదు, మాకు ఎన్నో పనులున్నాయి అంటూ ఉంటాం. అంటే ఒక్క మాటలో తేల్చేసేయండి మాకు, ఇంత సమయం తీసుకోకుండా అన్నట్టుగా మనం అడుగుతుంటాం. అందుకే మొట్టమొదటిగా మనం ఏం చేసాం, వన్ ఫండమెంటల్ లా, సీక్రెట్ డాక్టర్ ను 2 భాగాల్లో 2 వాల్యూమ్స్ లో 2 సంపుటాల్లో చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, పరమ గురువులు ఇచ్చినటువంటి మొత్తం దాని యొక్క సారంగా ఒక్క మాటలో చెప్పేసింది. వన్ ఫండమెంటల్ లా అంటే సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం. ఇక్కడ ఏదున్నా కానీ సమస్తం ఒకడే ఇన్నిగా మారాడు, సర్వము తానుగానే ఉన్నాడు, తానే ఈ సర్వముగా ఉన్నాడు అన్నది అది సీక్రెట్ డాక్టర్ లో 120 పేజీలో మనకి ఇచ్చారు. ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే సీక్రెట్ డాక్టర్లు ఇచ్చినటువంటి అసలు విషయం ఏంటి, దాని యొక్క మూలం ఏమిటి అంటే వన్ ఫండమెంటల్ లా అనేది ఈ సృష్టిలో దాని యొక్క ఆధారంగా ఈ సృష్టి అంతా నడుస్తున్నది అని ఒక్క మాటలో చెప్పేశారు. సర్వము తానైనా ఒకే ఒక మూల దివ్యత. అంటే ఇప్పుడు వరకు మనం సృష్టి అంతా ఏమనుకుంటున్నాం, వేరువేరుగా ఉన్నట్టుగా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకి ఈ ఒక్క మాటతో ఏమిటి అర్థమైంది, సర్వము తానే అనే ఈ సర్వముగా ఉన్నాడు అన్నది కొంచెం అవగాహనలోకి వచ్చింది. అట్లాగా అయితే అంటే ఇది ఒక ముక్క చెప్తే మనం వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళం కాస్త కొంచెం కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగింది, ఏంటిది అసలు అన్నట్టుగా అయిపోయి, అయితే ఏది 3 ముక్కల్లో చెప్పండి, ఇంకా దీన్ని ఇంకొంచెం 3 ముక్కల్లో చెప్పండి, కొంచెం ఏదో బాగానే ఉన్నట్టుంది, ఇది దీని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం, 3 ముక్కల్లో చెప్పండి. అప్పుడేమైంది, 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్, 3 మూల ప్రతిపాదనలుగా మనం ముందుకు తీసుకొచ్చింది. అది కూడా సీక్రెట్ డాక్టర్లోనే ప్రోయం అంటే ప్రవేశికలో దీని గురించి కొంచెం పీఠిక లేకపోతే ముందు మాటగా రాస్తున్న దాంట్లో నుంచి అది విడిగా తీసుకొచ్చాం అన్నమాట. అక్కడ చెప్పారు ఇవి 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్, 3 మూల ప్రతిపాదన. అంటే ఈ ఒక్క మాటలో ఏదైతే చెప్పిందో దానికి ఇంకొంచెం వివరంగా, అంటే సర్వము తానే ఎట్లాగయ్యాడు అన్నదానికి 3 మూల ప్రతిపాదనలుగా 3 స్థాయిల్లో ఎలాగా వచ్చింది, ఈ సృష్టిలోకి ఎలాగ వచ్చాడు ఆయన అన్నది చెప్పుకొచ్చాడు. 3 ముక్కల్లో చెప్పండి అంటే 3 ముక్కల్లో చెప్పాం. ఎట్లా అడిగితే అలాగా చెప్పుకుంటానికి సిద్ధంగా ఉంది. ఏదో రకంగా వినండి, వినడం ద్వారా అవగాహన పెంచుకోండి, అవగాహన పెంచుకోవటం ద్వారా ఆత్మదర్శనం పొందండి. ఒక ముక్కలో చెప్పండి అన్నాం, చెప్పేసింది. సరే ఒక మాటలో చెప్పండి అంటే చెప్పాం, వన్ ఫండమెంటల్ లా చెప్పింది. సరే అయితే ఒక 3 ముక్కల్లో చెప్పండి, కొంచెం వింటాంలేండి, కొద్దిగా సమయం మనం కేటాయిస్తాం దీనికి అని అంటే ఆమె 3 మూల ప్రతిపాదనలు తీసుకొచ్చాను. మొదటి ప్రతిపాదన, సర్వవ్యాపి శాశ్వతము హద్దులు లేనిది సుస్థిరమైన ఒకే ఒక తత్వము కలదు. అంటే సర్వము తాను అనే ఏదైతే అనుకున్నామో, తాను అనేది ఎటువంటిది, అది ఆ తత్వం అంటే ఆ పరమాత్మ తత్వం సర్వవ్యాపి శాశ్వతము హద్దులు లేనిది సుస్థిరమైన ఒకే ఒక తత్వము కలదు. దాని నుంచి ఎట్లాగా ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ఇలాగ ప్రకృతి పురుషులు ఆయన నుంచి ఎట్లా వెలువడ్డారు అంటే ఆయన యొక్క యాస్పెక్ట్ గా, ఆయన యొక్క రూపంగా, ఆయనలో నుంచి అలాగా అంటే
మనకి సాలెగూడు ఎలాగ వచ్చింది? సాలెపురుగు యొక్క నోట్లో నుంచి ఊరినటువంటి ద్రవమే. సాలెపురుగు నోట్లో నుంచి ఆ ద్రవం ఊరుతూ ఉంటే ఆ ద్రవం ఆధారంగా గూడు కట్టుకున్నది. అది సాలెగూడికి వేరే ఎక్కడి నుంచో పదార్థం తేలా, తనలో నుంచి వచ్చిన పదార్థంతోనే గూడు కట్టుకున్నది. అట్లాగా తనలో నుంచే ఇద్దరు వచ్చారు. ప్రీ కాస్మిక్ ఐడియేషన్ అంటే విరాట్ పురుషుడు, ప్రీ కాస్మిక్ వుడ్ సబ్స్టెన్స్ ప్రకృతి మాత. వీళ్ళిద్దరూ విడివిడిగా ఉంటే సృష్టి ముందుకు జరగదు, వీళ్ళిద్దరూ కలవాలి. దానికి శక్తి ఫోహత్ అనేది ఆయన నుంచే, అంటే ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం, గ్రేట్ బ్రెత్, గ్రేట్ బ్రెత్ మహాశ్వాస, దానితో శ్వాసక్రియ ద్వారా వీళ్ళని కలిపేసి సృష్టి ప్రారంభానికి మొదలైంది. అది మొదటి ప్రతిపాదనలో ఆ విధమైనటువంటి వివరం చెప్పారు. తర్వాత రెండో ప్రతిపాదనలో ఈ విశ్వం యొక్క నిత్యత్వం, ఏది వాళ్ళుండి రేపు కనుమరుగయ్యేది కాదు. ఈ విశ్వం బాగా పుంఖానుగా వరుసగా వస్తూనే ఉంటుంది. సృష్టింపబడుతుంది, ప్రళయంలోకి వెళ్తుంది, మరలా సృష్టింపబడుతుంది, ప్రళయంలోకి వెళ్తుంది. ఇట్లాగా వరుసగా జరుగుతూనే ఉంటుంది. నిత్యంగా ఎప్పుడు సృష్టి ఉంటూనే ఉంటుంది అన్నది రెండో ప్రతిపాదన. ఇక మూడోది, విశ్వంలోని జీవులన్నీ విశ్వాత్ముడైన పరబ్రహ్మతో ఎడతెగని సంబంధము కలిగి ఉన్నాయి. అయితే ఇట్లా అనుకోవట్లేదు మనం. విశ్వంలోని జీవులన్నీ విశ్వాత్ముడైన పరబ్రహ్మతో ఎడతెగని సంబంధం కలిగి ఉన్నాయి. అంటే కరెంటు తయారయ్యే మనకి విద్యుత్ శక్తి తయారయ్యే చోట నుంచి మనము వినియోగించుకునే ఆ బల్బు, ఫ్యాన్ వరకు ఎట్లాగైతే సంబంధం కలిగి ఉన్నది, అట్లాగా మనందరము కూడా ఆ పరమాత్మతో సంబంధం కలిగి ఉన్నాం. అందుకే సర్వము తానైనని మొదట్లో చెప్పుకుంది, ఒక్క మాటలో చెప్పుకుంది. అది ఈ జీవులన్నీ విశ్వాత్ముడైన పరబ్రహ్మతో ఎడతెగని సంబంధం కలిగి ఉన్నాయి. దాన్నే యోగము అని చెప్తున్నాం, కలయిక. వాస్తవంగా ఆయనతో సంబంధం కలిగి ఉన్నాం, కానీ లేదు అనుకుంటున్నాం కదా. అందుకని ఈ యోగము, యోగాసనాలు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటప్పుడు కల్లా ఆ ఎడతెగని సంబంధం అవగాహనలోకి వస్తుంది. అప్పుడు ఆత్మదర్శనం అవుతుంది. అందువల్ల ఇవి మూడు ప్రతిపాదనలు. మూడు మాటల్లో చెప్పమన్నారు కదా, 3 మాటల్లో చెప్పిందా. ఓహో, ఈ వివరం వినేటప్పుడు కల్లా మనకేమనిపించిందంటే ఇంకొంచెం ఆసక్తి కలిగింది. అయితే ఇవి 4 మాటల్లో చెప్పండి, ఇంకొంచెం అప్పుడేమవుతుంది, ఇంకొద్దిగా వివరణ, కొంచెం తెలుసుకోవాలని కొద్దిగా ఆసక్తి పెరుగుతుంది మనకి. ఒక్క ముక్కలో చెప్పండి మేము వెళ్ళిపోతాం అని ఒక అడుగు గుమ్మం బయట వేసాం, ఒక అడుగు లోపల ఉంది, ఇక ఆ ముక్క చెప్పంగానే వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే వన్ ఫండమెంటల్ లా, సర్వము తానైన ఒకే ఒక మూల మహా దివ్య ధర్మం ఉంది అన్నది చెప్పారు, వెంటనే మనకి ఆ బయట వేసిన కాలుని లోపల పెట్టాం, ఆ పాదాన్ని పెట్టి ఓహో అట్లాగా, అయితే 3 ముక్కల్లో చెప్పండి అన్నాం. 3 మూల ప్రతిపాదనలు వచ్చినాయి. అనేటప్పుడు కల్లా ఇంకొంచెం ముందుకు వచ్చాం. బయటకు వెళ్ళబోయే వాళ్ళం కాస్త పాదం ఒక కాలుని బయట పెట్టిన వాళ్ళం కాస్త లోపలికి పెట్టేసి కాలుని ఇంకొంచెం ముందుకు జరిగి కూర్చున్నాం. ఇక 4 ముక్కల్లో చెప్పండి. ఇప్పటి వరకు నిలబడి చెప్పంగానే వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నాం. ఇదేదో కొద్దిగా అర్థమవుతున్నది, కాస్త ఆసక్తి పెరిగింది, ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం అని 4 ముక్కల్లో చెప్పండి అన్నారు. 4 ముక్కల్లో చెప్పండి అంటే 4 బేసిక్ ఐడియాస్. ఆ 4 బేసిక్ ఐడియాసే
మన కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆ వ్యాఖ్య రాసుకుంటా నోట్స్ రాసుకుంటే ఆమె దాన్ని చూచి ఎంతో సంతోషంతో ఒక చిరునవ్వు నవ్వింది. చాలా చక్కగా రాశావు, చాలా చక్కగా ఇచ్చావు. అవే 4 బేసిక్ ఐడియాస్ గా మనకి బయటకు వచ్చినాయి. ఏంటో 4 బేసిక్ ఐడియాస్? ఉండేది ఒక్కటే. ద ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ఉన్నది అని అంటే ఇప్పుడు మనం ఏదిగైనా కానీ ఈజ్ అని వాడతాం ఇంగ్లీష్ లో. అయి ఉన్నది. ఉన్నది అనేది తగిలిస్తూ ఉంటాం. ఏది చెప్పినా కానీ అది ఉన్నది. ఆ ఉన్నది ఏదైతే ఉందో అదే ఆ పరమాత్మ తత్వం. కాబట్టి సృష్టిలో అణువు నుండి నక్షత్రం వరకు, జీవాణువు నుండి పరమహంస వరకు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక లోకాల్లో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలను ఉన్న అన్ని వస్తువులు ఆయా లోకాల్లోని ఆయా స్థితుల్లోని ద్రవ్యంలో నిర్మాణమైనాయి. ఈ వివిధ ద్రవ్య రూపాలన్నిటికీ మూలమైన నియతి ఒకటే ఒకటి, అదే సత్, ఏకం సత్. అది అవ్యక్తమై, అమేయమై, సమస్త నామరూపాలకు ఆధారమై అన్నిటికీ ఒక పూర్వమైన ఐక్యతను పొందజేస్తుంది. అన్నిటికీ పరమైక్యతను పొందజేసే అంశం ఇది ఒక్కటే, సత్. ఇదే ఆధ్యాత్మ విద్యలో ప్రధాన అంశం. ఈ 4 మౌలిక అభిప్రాయాల్లో మొట్టమొదటిది, మొత్తం 4 అని బేసిక్ ఐడియాస్ 4 అంటున్నాం కదా. సృష్టిలో సర్వత్రా గోచరించే ఏకత, ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. అలాగే రెండో బేసిక్ ఐడియా అంటే ఇవన్నీ 4 బేసిక్ ఐడియాస్ అంటే 4 మాటల్లో చెప్పండి అని అంటే 4 బేసిక్ ఐడియాస్ ని తీసుకొచ్చారు ఇక్కడ. అవి మనకి చెప్తున్నారు. ఇవి 4 ఉపాయాలలాగా. అంటే ఈ సృష్టి మొత్తాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి సృష్టిని, మనలను, ఆ సృష్టిని పర్యవేక్షిస్తున్నటువంటి, సృష్టిని గమనిస్తున్నటువంటి మనల్ని గురించి విషయాలు మొత్తం అవగాహన కావాలి అంటే ఈ 4 ఉపాయాలు మన దగ్గర ఉండాలి. ఏదైనా చిక్కుల్లో ఉన్నాం అనుకోండి, ఉపాయం ఆలోచిస్తాం కదా ఈ చిక్కు నుంచి బయటపడటం. అలాగా ఈ సృష్టి గురించిన విషయాలు మనకి తెలియటం లేదు, మన గురించిన విషయాలు తెలియటం లేదు. ఈ చిక్కుల్లో నుంచి బయటపడడానికి మనకి 4 ఉపాయాలలాగా 4 బేసిక్ ఐడియాస్. అలాగే ఒక భావన, ఒక దృక్పథం, ఇటువంటి దృక్పథం ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఇక వీటికి సంబంధించినటువంటి విశేషాలు ఎక్కడ ఉన్నా కానీ వాటిని మనం అధ్యయనం చేస్తూ ఉంటే అప్పుడు అవి మనకి దర్శనం ఇవ్వడానికి వీలవుతుంది అన్నట్టుగా ఈ 4 బేసిక్ ఐడియాస్ మన ముందు ఉంచారు. ఒకటి, సృష్టిలో సర్వత్రా గోచరించే ఏకత. రెండవది, సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ ఏదీ లేదు. మరి ఎందుకంటే సర్వము తానైన వాడు ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో సమస్తంలోనూ ఉన్నది, ఈ స్థూల జగత్తులోనూ ఉన్నది, ఈ అణువున నిండి ఉన్నది. కాబట్టి ఆయన ఉండగా, ఆ పరమాత్మ తత్వం ఉండగా ఇంకా నిర్జీవం ఎలాగ అవుతుంది? ఇక జీవంతో తొణికిసలాడుతూ ఉంటుంది. మనం నిన్న సంపాదకీయంలో చెప్పుకున్నట్టుగా దేన్ని పరిశీలించినా జీవంతో తొణికిసలాడుతూ ఉంటుంది. ఎందుకని? పరమాత్మ నిండి ఉన్నాడు దాంట్లో, పరమాత్మ తత్వం నిండి ఉన్నది. కాబట్టి దేన్ని చూసినా జీవంతో తొణికిసలాడుతూ ఉంటుంది. ఇక మూడవది, ఇప్పుడు మనం చిన్న వాళ్ళంగా ఉన్నాము, ఈ సృష్టి బ్రహ్మాండమైన సృష్టి మన ముందు ఉన్నది. అంటే పెద్దది, చిన్నది. ఆ పెద్దది వేరు, మనం ఈ చిన్నది వేరా అంటే కాదు. మ్యాక్రోకాజం అంటే బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంతా ఏదైతే ఉన్నదో, ఏ నియమాల ప్రకారం నడుస్తున్నదో
ఎటువంటి అమరికతో ఉన్నదో, ఎటువంటి కూర్పుతో ఉన్నదో ఈ బ్రహ్మాండం అంతా అవే నియమాలు, అవే కూర్పు, అదే అమరిక మనలో కూడా ఉంది. మైక్రోకాసం, పిండాండం. పిండాండం అంటే మానవుడు. పిండాండంలో కూడా అదే ఉన్నది. అది మూడవ ప్రతిపాదన, మూడవ బేసిక్ ఐడియా. ఇక నాలుగవది ఒకే జీవము, ఒకే ధర్మం. అంటే బయట, లోపల, క్రింద, పైన అంటే మనకి రెండేసి వస్తున్నాయి కదా. వెలుపల వెలుపల ఉంది కాబట్టి లోపల, లోపల ఉంది కాబట్టి బయట. ఇలాగా మనకి కింద ఉంది అని అంటున్నాము కాబట్టి పైన ఉంది. పైన ఏదేముందో కింద అదే ఉంది. లోపల ఏది ఉందో బయట అదే ఉంది అని ఇట్లాగా అన్ని కూడా ఒకే జీవంతో నిండి ఉన్నది, ఒకే ధర్మంతో నిండి ఉంది. ఇట్లా ఈ 4 బేసిక్ ఐడియాస్ మనకి 4 ముక్కల్లో చెప్పింది ఈ సంగతి. దాంతో ఇంకొంచెం ఆసక్తి పెరిగి చక్కగా కుర్చీలో కూర్చుని, సరే బాగుంది అయితే ఇంకొంచెం వివరంగా 6 వాక్యాల్లో చెప్పండి. ఇప్పుడు మాటల్లో కాదు, ముక్కల్లో కాదు. ఒక ముక్కలో అన్నాం, అక్కడి నుంచి ఒక మాటలో అన్నాం, అక్కడి నుంచి 3 ముక్కల్లో అన్నాం, అక్కడి నుంచి 4 మాటలు అన్నాం. ఇప్పుడేంటి 6 వాక్యాల్లో చెప్పండి. అదే 6 నెంబర్డ్ స్టేట్మెంట్స్ గా మనం ముందు ఉంచిందాం. ఇవన్నీ ఒకే దాని గురించి ఇన్ని రకాలుగా చెప్తున్నప్పటికీ దేని గురించి? ఒక విషయాన్ని గురించే కొంచెంగా ఇంకొద్దిగా మనకి అవగాహన కావటానికి ఆ 6 నెంబర్డ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే ఇది ఎక్కడిచ్చారు మనకి 6 నెంబర్డ్ స్టేట్మెంట్స్? ఇది కూడా సీక్రెట్ డాక్టర్ లో ఉన్నదే. సీక్రెట్ డాక్టర్ లో ఎక్కడ ఉన్నది ఇది? అంటే మొదటి వాల్యూమ్, ఫస్ట్ వాల్యూమ్ అంతా 7 ధ్యాన శ్లోకాలు. ఈ సీక్రెట్ డాక్టర్ ను దేని ఆధారంగా మనకి వివరింపబడింది? దేని ఆధారంగా వ్రాయబడింది అంటే బుక్ ఆఫ్ ధ్యాన్, సెంజార్ భాషలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథం అది. అంటే మనం ఇప్పుడు వేదము ఎలా చెప్పుకుంటున్నాము, సంస్కృత భాషలో ఉన్నటువంటి వేదము అంతకన్నా ప్రాచీనమైనది. సెంజార్ భాష అనేది ఇంకా అత్యంత ప్రాచీనమైనది. ఆ భాషలో ఉన్నటువంటి అది ఒక ప్రత్యేకమైన తాళపత్ర గ్రంథం మీద రాసి ఉన్నది. అది ఒక్క కాపీనే ఉంది ఈ మొత్తం భూప్రపంచం మీద. ఒక్క కాపీనే అది అవైలబుల్ అవుతూ ఉన్నది. ఎక్కడుంది అది? ఆ పరమగురు పరంపర ఎవరైతే ఉన్నారో ఆ పరమ గురువుల వద్ద ఉన్నటువంటి ఒక లైబ్రరీ, వారు ఉన్న ఆశ్రమాల్లో లైబ్రరీలో ఉన్నది గ్రంథాలయంలో. ఈమె అతి కష్టం మీద అక్కడికి చేరి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి వారి దగ్గర, ఆ పరమ గురువుల దగ్గర మోరియా, కుథోమి ముఖ్యంగా వాళ్ళిద్దరు కదా ఈమెకి సహాయం చేస్తుంది. ఈ పరమ గురు పరంపరలో ఉన్నటువంటి వారిలో మాస్టర్ మోరియా, మాస్టర్ కుథోమి వీళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ గ్రంథం బయటకు వచ్చింది. అందుకే కుథోమి ఒక చోట అంటాడు, ఇది మా ముగ్గురు యొక్క సంయుక్త కృషి వల్ల ఇది బయటకు వచ్చింది, ముగ్గురు కలిసి చేసిన పని ఇది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అక్కడ దాన్ని అధ్యయనం చేస్తూ దానికి సంబంధించి ఇంగ్లీష్లో అనువాదం చేయడానికి, ఇంగ్లీష్ భాష ఈమెకి రాదు, ఈమె రష్యన్ వనిత కాబట్టి ఇంగ్లీష్ భాషనే ఆమెకి నేర్పుతూ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల్లాగా పరమ గురువులు ఆమెకి ఇంగ్లీష్ భాషకి సంబంధించి కొన్ని విషయాలు నేర్పి, సింజార్ భాషకి సంబంధించి కొన్ని విషయాలు నేర్పి దాంట్లో ఉన్న మొత్తాన్ని అనువాదం చేసి ప్రపంచానికి అందించాలి. అది దానికి అక్కడ కొంతకాలం ఉండి చేసింది. అప్పుడు ఏంటనమాట, మొదటగా 7 శ్లోకాలు
ధ్యాన శ్లోకాలు అంటాం. ఆ బుక్ పేరు కూడా మనం చాలా విచిత్రంగా పెట్టారు. బుక్ ఆఫ్ ధ్యాన్ అని ఉంటుంది. అంటే DZYAN ధ్యాన్ అన్నగా మనం పలుకుతాం. కానీ దాన్ని ఇట్లా కూడా పలకొచ్చు. బుక్ ఆఫ్ ద్విజన్, DZYAN ద్విజన్ కూడా అనొచ్చు మనం. అంటే రెండో ఎవరైతే దీన్ని పఠిస్తారో, ఎవరైతే దీన్ని అధ్యయనం చేస్తారో, ఎవరైతే దీన్ని పట్టుకుంటారో, దీన్ని అలా చూస్తూ ఉంటారో, రెండో జన్మ వచ్చేసినట్టుగా అవుతుంది. అంటే మనకి ద్విజన్మ అంటే రెండో జన్మ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లా దాంట్లో ఉన్న 7 శ్లోకాలే వాటి యొక్క వివరణ. ఆ 7 శ్లోకాలని సెంజార్ భాషలో ఉన్న 7 శ్లోకాలని ఇంగ్లీష్ భాషలోకి అనువదించి దాని యొక్క వివరణ చక్కగా అందించారు. ఆ 7 శ్లోకాలు దాదాపుగా 300 పేజీలు ఆ వివరణ అలా సాగింది. అంటే దాని తాత్పర్యం, తర్వాత దాని యొక్క రహస్యార్థాలు సైన్స్ తో జోడిస్తూ, సైన్స్, మతము, ఫిలాసఫీ, సైన్స్, మతము, ఫిలాసఫీ వీటితో జోడిస్తూ మళ్ళా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల దగ్గర అనేక రకాలైనటువంటి అనేక సంప్రదాయాలు ఉన్నాయి, అనేక పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిల్లో ఈ సృష్టికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు చెప్పబడి ఉన్నాయి. వాటన్నిటిలో ఉన్నటువంటి ఆ పోలికని తీసుకొస్తూ ఒకే విషయాన్ని వాళ్ళు ఎలాగ చెప్పుకుంటా వచ్చారు. ఇప్పుడు మనం చూడండి, 1 ఫండమెంటల్ లా ఒక ముక్కలో చెప్పండి అంటే 1 ఫండమెంటల్ లా అని చెప్పేసి, సర్వము తానైనా మనకి ఏదైతే ఈ సమస్తము తెలుస్తూ ఉన్నదో అంతా ఆయనే, అలాగా ఒక్క మాటలో చెప్పేసాం. దాన్నే రకరకాలుగా 4 బేసిక్ ఐడియాస్, 3 ప్రపోజిషన్స్ అన్నిట్లాగా విడివిడిగా ఎలాగైతే చెప్పుకున్నాం, అలాగా అనేక రకాలైన భాషల్లో, అనేక రకాలైనటువంటి జాతుల్లో, సంప్రదాయంలో, పవిత్ర గ్రంథాల్లో ఏ విధంగా ఇచ్చారు ఇదే విషయాన్ని అని వాటిని కూడా సందర్భానుసారం ఉదాహరిస్తూ వివరంగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటి యొక్క వివరణ అంతా పూర్తయిన తర్వాత 7 శ్లోకాల యొక్క వివరణ ఎక్కడ దాకా వచ్చింది? ఆ కాస్మోజెనసిస్ అనే పేరుతో ఈ మొదటి వాల్యూమ్ రాయడం జరిగింది. అంటే బ్రహ్మాండోత్పత్తి, ఈ సృష్టి ఎలాగా వ్యక్త స్థితిలోకి నెమ్మదిగా వస్తూ ఉన్నది అన్నది, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి ఎలాగా వస్తూ ఉన్నది. అలా వస్తూ వస్తూ జంతు స్థితి దాకా తీసుకొచ్చేసి ఇక మానవుడు రాబోతూ ఉన్నాడు, అక్కడ దాకా వచ్చిందనమాట. ఆ 7 శ్లోకాలు అక్కడతో ఆగిపోయింది. ఇక రెండో వాల్యూమ్ లో మనకేమైంది? దాని తర్వాత అంటే మానవ నిర్మాణం, యాంథ్రోపోజెనసిస్ అనే భాగాన్ని రెండో వాల్యూమ్ లో మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడ మళ్ళీ 12 శ్లోకాలు, వాటి వివరణ అది అలాగే. ఇప్పుడు మొదటి వాల్యూమ్ లో ఇచ్చినటువంటి 7 శ్లోకాల వివరణ పూర్తయిన తర్వాత మళ్ళీ ఏం చేసింది? సమ్మింగ్ అప్, దాన్ని సంగ్రహంగా మళ్ళీ ఇంతవరకు ఏంటి చెప్పాను అని సమ్మింగ్ అప్ అని ఒక 6 నెంబర్డ్ ఐటమ్స్ గా, ఒక 6 పారాగ్రాఫ్లుగా, అంటే మనకి ఒక్కొక్క విషయం చెప్పుకుంటా వచ్చింది, ఒక్కొక్క పారాగ్రాఫ్ వాటికి నెంబర్ ఇచ్చింది. 6 నెంబర్లు ఇచ్చింది అనమాట ఒక వరుసలో, దాని యొక్క వరుస ప్రకారం. అందుకనే 6 నెంబర్డ్ అని అన్నారు. అంటే వాటికి ఒక సంఖ్యలు కేటాయించారు కదా, దేని తర్వాత ఏది అన్నట్టుగా. అందుకని 6 నెంబర్డ్ స్టేట్మెంట్స్, 6 నెంబర్డ్ ఐటమ్స్. అయితే మనం ఆ 6 ఇప్పుడేంటి, మనం ఇక ఇక్కడి నుంచి నేరుగా ఒక్కసారి ఈ 7 శ్లోకాల వివరణని దూకేసేసి ఇక సమ్మింగ్ అప్ లోకి వెళ్ళిపోవటం అవుతుంది, 6 నెంబర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళడము అంటే. అందుకని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ 7 శ్లోకాలు అసలు ఏంటి అది కొంచెం సంగ్రహంగా, చాలా చాలా సంగ్రహంగా సీక్రెట్ డాక్టర్లోనే ఇవ్వబడింది. 7 శ్లోకాలు వివరణ మొదలు పెట్టడానికి ముందు
ఈ ఆ 7 శ్లోకాల యొక్క వివరణని ఒక పేజీలో ఇచ్చిందనమాట. 1, 2 పేజీల్లో చాలా సంగ్రహంగా అన్నమాట. చాలా సంగ్రహంగా ఇచ్చింది. వాటిని చెప్పుకుంటే మనం ఇప్పుడు ఈ 7 శ్లోకాల్లో ఉన్నటువంటి విషయం ఏంటి? మనం కొంత అవగాహన అవుతుంది. అప్పుడు ఆ 6 నంబర్డ్ ఐటమ్స్ లోకి వెళితే అది బాగా అర్థం అవటానికి వీలవుతుంది. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ 7 శ్లోకాలని వివరించుకుందాం. చాలా కొద్దిగా 7 శ్లోకాలను వివరించుకోవడం అంటే అది సంవత్సరాలు పడుతుంది మనకి. సంవత్సరాలు పడుతుంది మనకు. అందుకని మనం ఏం చేద్దామంటే చాలా సంగ్రహంగా ఆమె ఇచ్చారు సీక్రెట్ డాక్టర్‌లో. ఇప్పుడు ఈ 7 శ్లోకాల యొక్క ఆ సంగ్రహంగా ఇచ్చింది ఏదైతే ఉందో బ్రీఫ్‌గా అది చూసుకుంటే మనం ఇక 7 శ్లోకాల్లో మనం చక్కగా మన దర్శనం అయిపోతూ ఉంటుంది చదువుతూ ఉంటే. అంటే ప్రోయం చివరిలో ఇచ్చారన్నమాట. ప్రోయం అంటే ప్రో ఎం. ఎం అంటే సంగీతానికి సంబంధించింది ఒక పాట. పాటలాగా ఒక గానంలాగా సాగేదన్నమాట. సీక్రెట్ డాక్టర్ అంటే ఒక పాటలాగా సాగేది. అందుకే నిన్న మనం జీవన సంగీతం అని చెప్పుకుంది. జీవితం అంతా ఒక సంగీతం లాగా సాగాలి. సృష్టి అంతా ఒక సంగీతం లాగా రిథమిక్ గా లయబద్ధముగా సాగిపోతూ ఉన్నది. ఎక్కడ అపశృతులు లేవు. చక్కగా సాగిపోతూ ఉన్నదన్నమాట. ఆ సంగీతానికి మనం అనువుగా మనం కూడా తాళం వేస్తూ మనం ఆ సంగీతాన్ని ఆస్వాదించాలి. దానికి ఈ సీక్రెట్ డాక్టర్ మనకు అందజేశారు. అంటే సీక్రెట్ డాక్టర్ గురించి ఆ వివరాలు ఆ గ్రంథాన్ని ప్రారంభించడానికి ముందు ప్రోయం అనే పేరుతో మామూలుగా అయితే ప్రిఫేస్ అంటారు. ముందు మాటను ఏమంటాం మనం? పీఠిక లేకపోతే ప్రవేశిక, ముందు మాట ఇట్లా వాటిని ప్రిఫేస్ అని అంటాం. ప్రిఫేస్ అనకుండా ప్రోయం అనే పదం వాడారు. ప్రోయం అంటే అంటే ప్రో అనే మాట ప్రో ఎం. ప్రో అంటే ఆ తర్వాత చెప్పబోయే దానికి అనుగుణంగా అంటే పాజిటివ్ గా సానుకూలంగా ఇంకా ముందుకే తీసుకెళ్ళండి దీన్ని అనుసరించండి అన్నట్టుగా చెప్పడం. అంటే వ్యతిరేకంగా కాకుండా మనం ఏదైతే చెప్పబోతున్నామో దానికి అనుగుణంగా మీరు నడవండి. ప్రో అని. ఎం ఒక సంగీత లయబద్ధంగా ఇది సాగుతూ ఉన్నది. ఈ సృష్టి అంతా ఎలా సాగుతూ ఉన్నది ఒక్క ఒక్క పదంలో ఇచ్చారనమాట. సంగీతముగా సాగుతూ ఉన్నది. స్టాంజర్స్ లోకి వస్తే ఆ ప్రోయం చివరిలో ఇచ్చారు ఇది. అంటే మీరు సీక్రెట్ డాక్టర్ ఫస్ట్ పార్ట్ మీ దగ్గర ఉంటే మీరు అది కూడా చూడొచ్చు. మీరు తర్వాత అంటే ఇది విన్న తర్వాత మీరు సొంతగా చదువుకోండి. అలా చదువుతూ ఉంటే మీకు దానికి సంబంధించినటువంటి విషయాలు దర్శనం ఇస్తాయి. ఫీల్ కాగలుగుతారు, దాన్ని అనుభూతి చెందగలుగుతారు. ది ఫస్ట్ స్టాంజా describes the state of the one all during pralaya before the first flutter of reawakening manifestation. ఏదైనా మనం విషయం చెప్పుకోవాలి అంటే ఎప్పటి నుంచి మొదలు పెడతాం? నిద్రపోయే ముందు అప్పుడు మొదలు పెట్టం కదా. నిద్రపోయే సాయం అంతా భోజనాలు అయిపోయినాయి, పడుకోబోతున్నాం, మంచం మీదకి చేరాం, అప్పుడేం చెప్పుకుంటాం? నిద్ర మెలకువ కలిగే సమయంలో, నిద్ర నుంచి మేల్కాంచే సమయం, అక్కడి నుంచి మనం మొదలవుతుంది మన యొక్క కార్యక్రమం. మన దినచర్య, సృష్టి యొక్క దినచర్య కూడా అంతే. సృష్టి యొక్క ప్రారంభం కూడా అంతే. ప్రళయంలో నుంచి మరలా సృష్టింపబడడం. ప్రళయం నిద్ర. మనకి ఎట్లాగైతే నిద్ర ఉందో అలాగా ఈ సృష్టి మొత్తము నిద్రలోకి వెళ్ళిపోయింది, ప్రళయంలో. అక్కడి నుంచి రీఅవేకనింగ్, మరలా మేల్కాంచడం. రీ రీ అనే పదం ఎందుకు వాడారు? అవేకనింగ్ అని అనకుండా మామూలుగా మేల్కాంచడమే కదా.
కాదు, ఇది వాటిది కాదు. ఈ సృష్టి వాటిది, ఈ కొత్త సృష్టి వాటిది ఇది అన్నట్టుగా కాకుండా, ఇదే ప్రథమం అన్నట్టు కాకుండా, ఎన్నిసార్లు పడుకున్నారో, ఎన్నిసార్లు ప్రళయానికి వెళ్ళిందో, మరలా ఎన్నిసార్లు ఆ ప్రళయం నుంచి సృష్టిలోకి వచ్చిందో, ఆ నిద్ర నుండి మేల్కాంచిందో కొని, ఇది వాటిది కాదు. ఎందుకు రీ అవేకన, మరలా మేల్కొన్నదే అంటారు. మరలా మేల్కొనటం మనమైనా అంతే కదా. ఇప్పటి నుంచి పడుకుంటున్నాం మనం, ఎంతకాలం నుంచి, సంవత్సరాల నుంచి పడుకుంటున్నాం. రాత్రి మరలా ఉదయానికి మేల్కాంచడం, అందువల్ల మరలా మేల్కాంచడం. నేను మేలుకొన్నాడు అన్న పదం వాడకూడదు అనమాట. మరలా, ఆ మరలా లేకపోతే ఆ కంటిన్యూషన్ రాదు మనకి. ఇవాళే ప్రారంభమైంది, ఇవాళే మేల్కొన్నాడు కావాల అని అనుకుంటాం. ఇవాళే నిద్రపోయాడు, ఇవాళే మేల్కొన్నాడు అన్నట్టుగా ఉంటుంది. ఇదే మొట్టమొదటిసారి అన్నట్టుగా ఉంటుంది. కాదు, మనం ఇవాళే నిద్రపోయేద్దాం. పుట్టిన దగ్గర నుంచి నిద్రపోతున్నాం, అంతకు ముందు నిద్రపోయాం. సరే, పుట్టిన దగ్గర నుంచి లెక్క చూసుకున్నా, అప్పటి నుంచి నిద్రపోతూనే ఉన్నాం, మరలా మేల్కొంటూనే ఉన్నాం. ఈ ఫస్ట్ స్టాంజా మనం పరమగురు ఆశ్రమంలో, ఆయన యొక్క లైబ్రరీలో, ఆయన గ్రంథాలయంలో ద బుక్ ఆఫ్ ధ్యాన్, సంజార్ భాషలో ఉన్నటువంటి ద బుక్ ఆఫ్ ధ్యాన్, అది ఆమె పట్టుకొని చూస్తూ ఉన్నది. అలాగే మనం కూడా ఆ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాం, ఆ తాళపత్ర గ్రంథాన్ని చూస్తూ ఉన్నాం. అది అగ్నితో దహింపబడదు, నీటితో తడుపబడదు. ఇట్లా ప్రత్యేకంగా దాన్ని తయారు చేశారనమాట ఆ తాళపత్రాన్ని. దానికి నాశనం లేదు అన్నట్టుగా. అంటే ఆత్మకి నాశనం లేదు కదా, దానికి సంకేతంగా. ఇట్లా దాన్ని చూస్తూ మనం దాంట్లో ఏముందో మనం వింటూ ఉన్నాం. ఒక పక్కన మనం దాన్ని చూస్తూ ఉన్నట్టుగా భావన చేయండి. ఆ తాళపత్ర గ్రంథం మన ఎదురుగా ఉన్నది. దాంట్లో ఏముందో అంటే అవి సంజార్ భాష మనకి తెలియదు, ఇంగ్లీష్ భాష అది తెలియదు మనకి, కానీ చూస్తూ ఉందాం. ఆ తాళపత్ర గ్రంథం బ్లవెట్స్ కి పట్టుకుని ఉన్నది. ఎక్కడ ఉంది? ఆశ్రమంలో. ఎవరి ఆశ్రమంలో? పరమగురు ఆశ్రమంలో. మనం కూడా అక్కడ పక్కనే ఉండి దాన్ని చూస్తూ ఉన్నాము. ఒక చెవులు వింటూ ఉన్నాయి, కళ్ళు చూస్తూ ఉన్నాయి. కళ్ళేమో మన కళ్ళు ఆ తాళపత్ర గ్రంథాన్ని చూస్తూ ఉన్నాయి. చెవులు వీటికి సంబంధించిన దాంట్లో ఏమేమి రాసి ఉన్నాయో సంగ్రహంగా కొద్దిగా ఒక్కొక్క మాటలో, 2 మాటల్లో వివరింపబడుతూ ఉన్నాయి. వాటిని చెవులతో విందాం, కళ్ళతో దాన్ని చూస్తూ ఉందాం. ప్రస్తుత స్థితి అది మనకు. ద ఫస్ట్ స్టాంజా అంటే శ్లోకము. మన దాంట్లో వేదము, వీటిలో మంత్రము కూడా అనొచ్చు, శ్లోకము, ధ్యాన శ్లోకములు అంటారు. ఫస్ట్ స్టాంజా డిస్క్రైబ్స్ ద స్టేట్ ఆఫ్ ద వన్ ఆల్. ఒకటి అంటే మళ్ళీ మనకి ఇదంతా అనేకం ఇక్కడ మనకి. అందుకని దాని పక్కనే ఆల్, దానికి సంబంధించిన ఒకటి. అందుకే మనం నిన్న ఒకడే ఈ పురుగ్గా ఎక్కడున్నాడు, ఈ సీతాకొక చిలుగ్గా ఎలాగున్నాడు, ఒకడే ఇలాగా ఉన్నాడు, ఒకడే అలాగ ఉన్నాడని నిన్నంతా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇదిగో ఇది వన్ ఆల్ డ్యూరింగ్ ప్రళయ. ఈ ఆళ్ళంతా ఏమైపోయింది? ఒక్కటిగా అయిపోయినట్టయింది. నిద్రపోతే మనం లేం కదా, ఇక మొత్తం సుషుప్తులోకి వెళ్ళిపోయింది, గాఢ సుషుప్తులోకి. ఎవ్వరు లేవు ఇంకా, అనేకము లేదు, ఏకము లేదు అన్నట్టుగా అయిపోయింది. అటువంటి స్థితిలో డ్యూరింగ్ ప్రళయ, బిఫోర్ ద ఫస్ట్ ఫ్లట్టర్ ఆఫ్ రీఅవేకనింగ్ మేనిఫెస్టేషన్, ఆ స్థితిని ఈ మొదటి శ్లోకం వివరించింది అంట.
ఎట్లాగా ఆ ప్రళయం నుండి మేల్కాల్చడం, సృష్టి ప్రారంభం అలా జరిగింది. అది మొదటి శ్లోకంలో వివరింపబడింది. ప్రళయంలోకి ఎలాగ వెళ్తుంది అనేది మొట్టమొదటిగా కాదు, ప్రళయం నుంచి ఎలా బయటకు వస్తున్నది అక్కడతో ప్రారంభం ఎప్పుడు మెలకువ నుంచి. అప్పుడు ఇక అక్కడి నుంచి నెమ్మదిగా మళ్ళీ చివరికి ప్రళయంలోకి వెళ్ళే స్థితి దాకా, అంటే నిద్రలోకి వెళ్ళే స్థితి దాకా. ఉదయం మనకి ఏదైనా విషయం చెప్పుకోవాలనుకోండి, ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన దినచర్య ఎలాగుండాలి, యోగమయ జీవితంగా ఉండాలి. ఇందాక చెప్పుకున్నది అదే కదా. కాబట్టి ఎట్లా చెప్పుకుంటాం మనం? మేల్కాంచిన దగ్గర నుండి, మేలుకున్న దగ్గర నుండి, అది కదా. అట్లాగే ఈ సృష్టి ప్రళయం నుండి, ప్రళయ స్థితిలో ఉన్నటువంటి వన్ ఆల్ డ్యూరింగ్ ప్రళయ ఎలాగ ఉన్నదో అక్కడి నుంచి రీఅవేకనింగ్ ఆఫ్ ఫస్ట్ ఫ్లక్టర్, అంటే ఒక శబ్దం లాగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం పక్షులు రాత్రి గూడు చేరినాయి, గూడులో పడుకున్నాయి చక్కగా. పక్షులన్నీ చెట్లలో ఎవరి గూడులో వాడి పడుకున్నాయి. ఉదయం మరి లేవాలి, లేచి ఆహారానికి వేటకు వెళ్ళాలి. అప్పుడేమవుతుంది? మొట్టమొదటిగా లేచినాం, రెక్కలు అల్లాడుస్తుంది. రెక్కలు తన రెక్కల్ని అల్లారుస్తూ టపటపలాడిస్తూ కిలాకిలా రావాలతో అలా బయటకు వస్తుంది. అట్లాగ వచ్చిందంటే ఇది ప్రళయం నుంచి ఫస్ట్ ఫ్లట్టర్. ఫ్లట్టర్ అంటే ఆ శబ్దం చేయడం, రెక్కలు అల్లార్చడం. అంటే ఎగిరే ముందు పక్షి రెక్కలన్నీ తాటించినట్టుగా, అట్లాగా పక్షి ఎగరటం అంటే అప్పటి వరకు నిద్రపోయింది, ఇక లేచిందంటే అది మెదలకుండా కూర్చోదు కదా, రెక్కల్ని ఆడిస్తూ ఉంటుంది, ఆ రెక్కల్ని తాటిస్తూ ఉంటుంది. అలాగా ప్రళయంలో ఉన్న ఈ సృష్టి మొత్తం కూడా మొట్టమొదటగా మేల్కొంచి ఫస్ట్ ఫ్లటర్ ఆఫ్ రీఅవేకనింగ్ మేనిఫెస్టేషన్. A moment's thought shows that such a state can only be symbolized. ఆ స్థితిని మనం వివరించలేము, కాకపోతే దాన్ని సంకేతంగా చెప్పగలుగుతాం. టు డిస్క్రైబ్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. దాన్ని వివరించాలన్నా మనం ఎవరూ లేము అక్కడ. నిద్రపోతున్నప్పుడు మనం ఉన్నామా? ఇప్పుడు సృష్టి ప్రళయంలో ఉందని చెప్పినప్పుడు ప్రళయంలో మనం కూడా ఉన్నాం కదా. ఇంకెవరున్నారు ఇది ప్రళయంలో ఉందని చెప్పాలంటే మేల్కాంచిన వాడు చెప్పాలి. మేలుకున్నవాడు వాడు నిద్రలో ఉన్నాడని నిద్రపోయేవాడు గురించి చెప్పాలి. నిద్రపోయేవాడు గురించి చెప్పాలి అంటే మేల్కాంచిన వాడు చెప్తాడు, కానీ నిద్రపోయేవాడు తనకు తను నేను నిద్రపోతానని చెప్పలేడు కదా. సృష్టి ప్రళయంలోకి వెళ్ళింది. ఈ సృష్టి ఎలాగా చెప్తుంది? ప్రళయంలో ఉన్న సృష్టి నేను ప్రళయంలో ఉన్నాను, ఇక ప్రళయం నుంచి బయటకు రాబోతున్నానని. అయితే ప్రళయంలో ఉన్నప్పుడు కూడా మేల్కాంచి కూడా ఒకడు ఉన్నాడు, వాడే వన్ రియాలిటీ. అది ఋషులకి దర్శించడం జరిగిందని. ఋషులు దర్శించి ఆ విషయాన్ని వివరించగలిగారు కొద్దిగా. అది ఎట్లాగా? టు డిస్క్రైబ్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. బట్ ఇంకా మిగతా విశేషాలు మనం రేపు చెప్తాం. ఇంకా ఆ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాము, తాళపత్ర గ్రంథాన్ని కళ్ళతో చూస్తూ ఉన్నాం, దాని యొక్క వివరణ మనం చెవులతో వింటూ ఉన్నాము. సరే, వివరణ ఆగిపోయింది కాబట్టి చూస్తూ ఉందాం దాన్ని. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సత్యాన్వేషక సోదర బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. మరలా రేపు కలుద్దాం. ఓ గోవాల నుంచి వచ్చేసారా? హిమాలయ పర్వతాల నుంచే శాస్త్రి గారు. వెరీ గుడ్.